అందరికీ సో వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. సో ఈ వీడియోలో కొంచెం వాయిస్ని ఇంకొక 1-2 వీక్స్ దాకా ఇగ్నోర్ చేయండి, ఎందుకు అంటే మైక్ లేదనమాట. సో దట్స్ వై. సో ఇప్పుడు నేను ఏం చేయబోతున్నా అంటే సో చాలామందికి ట్యాన్ ఎక్కువ అవుతుంది. ఫేషియల్స్ కానీ అంటే ఫేషియల్ 1 hour పడుతుంది. సో ఫేషియల్ కానీ బయటికి పోయి చేయించుకునే అంత టైం ఉండదు. ఒక్కొక్కరికి జల్దీ అయిపోవాలి అండ్ సలూన్స్ పోయి ఎక్కువ అఫోర్డ్ చేయలేని వాళ్ళకి ఈ వీడియో బాగా యూజ్ అవుతుంది. వాళ్ళకైతే బాగా ట్యాన్ ఉంది అండ్ ఇప్పుడే అకేషన్స్కి పోయి వచ్చిన వాళ్ళకి ఈ వీడియో బాగా యూజ్ అవుతుంది. ఎందుకంటే చాలా ట్యాన్ అవుతారు కాబట్టి వాళ్ళు ఈ వీడియో మంచిగా యూజ్ అవుతుంది అనమాట. సో లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. న్యూట్రీ గ్లో వాళ్ళ బ్రాండ్ అనమాట. సో ఇది నైకాలో అవైలబుల్ ఉంది. సో నేను దీని డీటెయిల్ పిక్చర్ నేను వీడియోలో యాడ్ చేస్తాను. సో మీకు క్లారిటీ ఉంటుంది. మనకి ఆకలితో బాగా చింపిన అనమాట. సో నేను దీని ప్యాకేజింగ్ ఇట్లా ఉంటుంది. సో ఇది బ్లీచ్ అనమాట. సో బ్లీచ్ ఏం చేస్తుంది అంటే మన స్కిన్ పైన ఉన్న హెయిర్ని మన ఎగ్జాక్ట్ స్కిన్ టోన్ కలర్ మార్చుతుంది. దాని ఎగ్జాక్ట్ స్కిన్ టోన్కి హెయిర్ మారిపోతే మనం ఆబ్వియస్గా ఫెయిర్గా కనిపిస్తాము. సో అట్లా యూజ్ చేయొచ్చు. అండ్ బ్లీచ్ ఎవరికైతే బాగా నెక్ ట్యాన్ ఉంటుంది అండ్ కొన్ని ఏరియాస్లో ట్యాన్ ఉంటుంది, ఈ ఎల్బోస్ దగ్గర, మన మోకాళ్ళకి అండ్ పాదాలకు కూడా కొంతమంది అంటే స్లిప్పర్స్ వేసుకునే వాళ్ళకి ట్యాన్ అవుతారు. అట్లా ఆ ఏరియాస్లో బాగా యూజ్ చేయొచ్చు. ఫేస్కి ఒకవేళ మీది సెన్సిటివ్ స్కిన్ అయితే ఇగ్నోర్ చేయండి. మీది అంటే నార్మల్ స్కిన్ అంటే మంచిగా యూజ్ చేయొచ్చు. అండ్ చూసుకోండి, కొంచెం యాక్ని ఎక్కువ ఉన్న వాళ్ళు కూడా బెటర్ యూజ్ చేయకుండా ఉండడమే. యాక్ని ఇట్లా మార్క్స్ ఉంటే ఏం కాదు, యాక్ని ఉండదు పెద్దగా. సో అట్లా ఉంటే కొంచెం ఇగ్నోర్ చేసేయండి. ఒక 2-3 అట్లా ఫేషియల్స్ చూపిస్తాను నేను ఇప్పటి నుంచి. సో అందరికి యూజ్ అవుతుంది కాబట్టి. సో మనకి వీళ్ళు ఒక 2 లోషన్స్ ఇస్తారనమాట. సో ఇది ఫస్ట్ది, ఇది సెకండ్ది. సో ఫస్ట్ ఈ 2 ఇట్లా ఇస్తారు. అండ్ ఇది యాక్టివేటర్, ఇది చిన్న స్పాచ్లా అనమాట, చిన్న క్యూట్ స్పాచ్లా. ఇంకా మనకి షీట్ మాస్క్ కోసం ఇది ట్యాబ్లెట్లా ఉంటుంది. ఇందులో లిక్విడ్ వేయగానే షీట్ మాస్క్ రెడీ అయిపోతుంది. ఆ షీట్ మాస్క్ ఇట్లా పెట్టి దీన్ని ఏమంటారు, ట్యాబ్లెట్ ఇట్లా పెట్టి ఇందులో ఉన్న సీరం మొత్తం దీంట్లో పోస్తే ఇది షీట్ మాస్క్ లాగా అవుతుంది. ఇందులో పెట్టి పోయడానికి మనకి ఇది ఇచ్చారు అనమాట. ఇట్లా ముక్క ప్లాస్టిక్ ఇట్లా ముక్కలా ఉంటుంది ఇచ్చారు. అండ్ చిన్న క్యూట్ స్పాచ్లా ఇచ్చారు అనమాట. మిక్సింగ్కి కానీ దానికి యూజ్ అవుతుంది. సో మనం ఫస్ట్ ఏం చేయాలంటే ఈ క్రీమ్ ఉంది కాబట్టి దీన్ని సపరేట్ చేయాలి. ప్లేట్ కానీ ఏదో ఒకటి తీసుకోండి. ఇప్పుడు మనకి ఫ్యాన్సీ ఐటమ్స్ దొరకవు, ఎందుకంటే మనం రూమ్లో ఉన్నాం కాబట్టి. అంటే రూమ్ అంటే నా రూమ్లో ఉన్నా. ఇప్పుడు నేను లేచి మనము అంత ఫ్యాన్సీగా ఎందుకు వేయాలి, ర్యాండమ్గా వేయాలన్నమాట. సో ఫస్ట్ మనము పోస్ట్ జెల్ ఉంటుంది అనమాట. సో ఇది తీసుకొని ఇది తిప్పుదాం మనం. ఫస్ట్ ఇది ఇప్పి పెట్టుకొని ఏం చేయండి అంటే యాక్టివేటర్ ఇస్తారు. యాక్టివేటర్ అంటే ఇట్లా పౌడర్ లా ఉంటుంది. ఇది వస్తుంది కదండి. సో ఇది తీసేసిన అనమాట. సో యాక్టివేటర్ అంటే ఇట్లా పౌడర్ లా వస్తుంది. సో దీన్ని కొంచెం యాడ్ చేసుకోండి. కొంచెం యాడ్ చేసుకొని మొత్తం యాడ్ చేసుకోండి, మీ ఇష్టము. నేనైతే ఇంత యాడ్ చేసిన. ఇప్పుడు దీంట్లో నేను ఈ లిక్విడ్ని వేస్తున్నాను అనమాట. ఫస్ట్ ఏదైతే క్రీమ్ ఉంటుందో ఈ క్రీమ్ వేస్తున్నాను. ఇది ఇట్లా క్రీమ్లా ఉంటుంది, మీకు గమనిస్తే చూడండి. సో ఇప్పుడు దీన్ని మంచిగా మిక్స్ చేయాలన్నమాట. మంచిగా ఈ పౌడర్ ఈ క్రీమ్లో మిక్స్ అవ్వాలి. సో బాగా మిక్స్ చేయండి. హ్యాండ్తో మిక్స్ చేయండి గమ్మున. ఈ మనకి ఇట్లా సున్నితంగా వేయాలంటే కష్టంగా, అందుకే హ్యాండ్ తీసుకొని హ్యాండ్తో ఈ హ్యాండ్తో ఇట్లా మిక్స్ చేయండి మంచిగా. ఇట్లా సాల్ట్లా ఉంది ఇది, కానీ ఏం కాదు, మంచిగా మిక్స్ చేయండి. అండ్ మీరు ఇది అప్లై చేసుకునే ముందు ఫేస్ వాష్ చేసుకోండి. ఒక 2-3 సార్లు మొహం కడుక్కొని అప్పుడు దీన్ని అప్లై చేయడం బెస్ట్ అనమాట. కొంచెం వాటర్ ఇట్లా స్ప్రే చేసుకోండి, ఎందుకంటే ఇది మరీ థిక్గా ఉంది. సో ఇట్లా బాగా కలుపుకున్నాక దీన్ని ఫేస్కి అప్లై చేస్తున్నాను నేను.
ఇది సెన్సిటివ్ స్కిన్ వాళ్ళైతే ఇగ్నోర్ చేయండి. అండ్ ఎవరికైనా ఏమంటారు కొంచెం బర్నింగ్ సెన్సేషన్ ఉంటుంది, మరీ బర్న్ ఎక్కువ అవుతుందంటే రిమూవ్ చేసేసేయండి. రిస్కే ఇది వేసుకోవడం అయితే, బట్ ట్యాన్ బాగా పోతుంది అనమాట. అండ్ కొంచెం ఏజ్డ్ స్కిన్ వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. 38 నుంచి 40 వరకు ఏజ్ ఉన్న వాళ్ళు ఈ వీడియో చూస్తే ఈ ప్రోడక్ట్ మీరు పక్కా ట్రై చేయండి, మీకు మంచి రిజల్ట్ ఉంటుంది. ఎందుకంటే దీంట్లో బ్లీచ్ ఉంది కాబట్టి మీ ట్యాన్ అనేది మంచిగా పోతుంది. సో ఎక్కువ మెయింటైన్ చేయరు కాబట్టి వాళ్ళకి ఇది. అండ్ ఇది మేక్ షూర్ ఐబ్రోస్ కంటకుండా చూసుకోండి, ఐబ్రోస్కి దూరంగా యూజ్ చేయండి, ఐస్కి కూడా దూరంగా యూజ్ చేయండి. సో ఇప్పుడు ఇది అప్లై చేసుకున్నాక ఐబ్రోస్కి అంటద్దు అస్సలే. నాకు కళ్ళల్లో వాటర్ వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి అంటే నేను మేకప్ వీడియో షూట్ చేసి మేకప్ రిమూవ్ చేసిన. సో కొంచెం కాజల్ ఎట్లనన్నా ఆబ్వియస్గా లోపల కొంచెం పోయినట్టుంది, అందుకనేసి అట్లా అనమాట. నా డ్రెస్ని ఇగ్నోర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో నా డ్రెస్కి ఆల్మోస్ట్ అంటింది. నేను ఏ పని చేసినా అంటుతుంది, ఎందుకో అనేది నాకు కూడా తెలియదు అనమాట, ఎందుకు అనేది. సో దీన్ని నేను ఎగ్జాక్ట్గా 5-6 మినిట్స్లో తీసేస్తా. సో 5 మినిట్స్ దగ్గర 10 మినిట్స్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఒకసారి వాటర్ స్ప్రేతో మొత్తం ఇట్లా వాటర్ స్ప్రే చేసుకోండి. చేసుకున్నాక ఒక టిష్యూ తీసుకోండి, దీన్ని 4 మడత పెట్టేసి మంచిగా మడత పెట్టి ఇప్పుడు తీయండి. ఇట్లా మొత్తం మంచిగా తీసేసేయండి. మళ్ళీ ఇక్కడ కూడా తీసేసి దీన్ని మలుపుకోండి, మళ్ళీ మడత పెట్టేసి ఇది మొత్తం రిమూవ్ చేసేసి సో దీన్ని ఇక్కడ కూడా మడత పెట్టేసి మంచిగా ఇది కూడా రిమూవ్ చేసేసి ఫోర్ హెడ్ కూడా రిమూవ్ చేసేసి ఇప్పుడు ఒకసారి ఫేస్ వాష్ చేసుకొని వద్దాం. సో అప్పటిదాకా స్టే ట్యూన్. ఫేస్ వాష్ చేసుకొని వచ్చేసిన నేను. సో ఫేస్ వాష్ చేసుకొని వచ్చినాక మళ్ళీ మంచిగా తుడిచేయండి, నీట్గా తుడిచేసి. సో మీరు ముందుకి పుక్కి డిఫరెన్స్ చూడొచ్చు. సో ఇప్పటికి డిఫరెన్స్ గమనించండి. ఇప్పుడు ఇది కొంచెం వాటర్ అంతా పోవాలి, అంటే కొంచెం డ్రై అవ్వాలి. మంచిగా డ్రై అయిపోయింది నా స్కిన్ అయితే. మీరు ముందుకి ఇప్పటికి డిఫరెన్స్ చూడొచ్చు. బట్ ఇది రెగ్యులర్గా అయితే వేసుకోకండి. ఎప్పుడైనా బాగా బాగా ట్యాన్ అయినప్పుడు, టైం లేనప్పుడు ఈ ఫేషియల్ చేసుకోండి, ఒక ఇయర్లీ వన్స్ అట్లా. సో ఇప్పుడు నేను ఇది తీసుకున్నా, దీనిపైన ఇప్పుడు మనం సిరం, మనకి ఇంట్రెస్టింగ్ పార్ట్ అనేది వచ్చేసింది అనమాట, గడియా వచ్చేసింది. ఇట్లాంటివి ఎంత ఇంట్రెస్ట్ అంటే నాకు అంత ఇంట్రెస్ట్. సో ఇది నేను సిరం కట్ చేసిన. సో ఇక్కడ ఉంది మీకు, నేను ఉల్టా కట్ చేసిన కాబట్టి నేను చూపించలేకపోతున్నా. పోస్ట్ బ్యాలెన్స్ సీరం అని ఉంది. సో ఇప్పుడు దీనిపైన ఈడిచ్చిన అట్టముక్క పైన ఇది పెట్టేసి, సో దీనిపైన సీరం వేసాం. ఇది అబ్జర్వ్ అవుతుంది, మీరు గమనించండి. సో నేను జూమ్ వేస్తా దీనికి కావాలంటే. ఎంత మంచిగా అబ్జర్వ్ అవుతుందో, ఇట్లా బుగ్గలా అవుతుంది. గమనిస్తున్నానే అనుకుంటున్నాను. మంచిగా అబ్జర్వ్ అయిపోయింది. ఇవ్వండి, ఇప్పుడు బోర్లు ఇచ్చి దీనిపైన కూడా పోద్దాం. మొత్తం పైన దానిపైన వస్తే ఎట్లా
ఎంత సాటిస్ఫైయింగ్ ఉంటుందో ఇట్లాంటివి వేయాలంటే. సో దీన్ని డెలికేట్గా ఓపెన్ చేద్దాం. మనం ముందే రఫ్ అండ్ టఫ్ మనుషులు కనిపిస్తుందని అనుకుంటున్నాను. ఇప్పుడు ఏం చేయాలంటే ఇట్లా నా కళ్ళు కనిపిస్తున్నాయో లేవో, కనిపిస్తున్నాయని అనుకుంటున్నా. కనిపిస్తున్నాయి నా కళ్ళు. సో ఇప్పుడు దీన్ని ఇట్లా ఇట్లా పెట్టేసి ఇది కొంచెం కిందికి రావడం వద్దులేండి. సో పైసలు వసూలు చేయాలి కాబట్టి ఒక 10 minutes తర్వాత 10 minutes అయిపోయింది అనమాట. సో 10 minutes అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనం తీద్దాం దీన్ని. ఎట్లున్నా అనేది కామెంట్ చేయండి. సో నాకైతే ఓకే 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 అనిపించింది. సో ఓకే అనిపించింది అనమాట. నాట్ గుడ్ నాట్ బ్యాడ్, బాగుంది. సో మీకు ఎట్లా అనిపించింది అనేది కామెంట్ చేయండి. సో నా స్కిన్ మీరు చూడొచ్చు. సో సెన్సిటివ్ స్కిన్ వాళ్ళైతే స్కిప్ చేయండి. ఆల్ స్కిన్ టైప్స్ వాడచ్చు, చూసుకొని వాడండి. ఇన్స్ట్రక్షన్స్ చదువుకుంటా. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకా వేరే కైండ్ ఆఫ్ వీడియోస్ కావాలంటే కూడా కమెంట్ చేయండి. సో అంతే వీడియో. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అండ్ అన్ని స్కిన్ టైప్స్ వాళ్ళకి సెట్ అవుతుంది ఇది. అండ్ కొంచెం నా వాయిస్ని ఇగ్నోర్ చేయండి. ఇక్కడ అద్దంలోకి వెళ్ళి మీకు దులిపెక్కట అనిపిస్తుందా? ఇప్పుడు నేను ఇది ఎన్నిసార్లు కవర్ చేయాలి? అప్పటికి ఇట్లా తిప్పుతున్నా నేను కెమెరాని. ఎన్నిసార్లు తిప్పాలి? ఇక్కడ ఛార్జింగ్ వేరు కనిపిస్తుందా? ఇట్లుంటుంది నా పరిస్థితి. ఇది నన్ను అడిగేవేంది పైసలు. జనాలు పైసలు అడుగుతూ ఏం చెప్పాలి అట్లా. సో ఇంత కవర్ చేసుకుంటా వస్తున్నా నేను, అది ఒరిజినాలిటీ. సో అంతే వీడియో. బాయ్. అండ్ ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ చేయండి. అండ్ అంతే, నడుములు వస్తున్నాయి నాకు. అంతే వీడియో. బాయ్. సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా ఈ దాంట్లో కిట్టలో నాకు కమెంట్ చేయండి, నేను చెప్తాను. అండ్ ఇది వచ్చేసి 110 రూపీస్కి పడ్డది. నైకాలో దొరుకుతుంది. అండ్ దెన్ ఈ పిక్చర్ నేను ఇప్పుడు కూడా యాడ్ చేస్తా. అండ్ ముందు చూపించినప్పుడు కూడా దీని క్లియర్ పిక్చర్ యాడ్ చేస్తా. అండ్ సెన్సిటివ్ స్కిన్ వాళ్ళైతే స్కిప్ చేసేసేయండి. అంతే వీడియో. బాయ్.